బాహుబలిలో శివగామి పాత్రతో రమ్యకృష్ణ ఎంత పేరు సాధించిందో తెలిసిందే. కానీ ఆ పాత్రను మొదట ఆమె కోసం అనుకోలేదు. శ్రీదేవి కాదన్నాకే రమ్యకృష్ణను ఆ పాత్ర వరించింది. శ్రీదేవి శివగామి పాత్రకు నో చెప్పడం మీద చాలా పెద్ద వివాదమే నడిచింది. ఈ మధ్యే దానికి తెరపడింది కూడా. అయితే ఈ విషయంలో అంత రాద్ధాంతం అవసరం లేదని అంటోంది సీనియర్ నటి మధుబాల. రమ్యకృష్ణకు అతి సన్నిహితురాలైన మధుబాల తన సన్నిహితురాలు రాసిపెట్టి ఉంది కాబట్టే ఆ పాత్ర దక్కిందని వ్యాఖ్యానించింది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల సామర్థ్యం రమ్యకృష్ణ సొంతమని, శివగామి పాత్రను కూడా అదే తరహాలో అద్భుతంగా పోషించిందని మధుబాల వ్యాఖ్యానించారు. తన సన్నిహితురాలు కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, రమ్యకృష్ణ ఎంతో బాగా నటించిందని, తనకు తప్ప ఇంకెవ్వరికీ అలా నటించడం సాధ్యం కాదు అన్న భావన కలిగించిన ఘనత రమ్యకృష్ణదేనని ఆమె అనింది. ఒక పాత్రకు ఒకరిని అనుకొని తర్వాత ఇంకొకరిని ఎన్నుకోవడం సినీ పరిశ్రమలో కొత్త కాదని, అలా ఎన్నో పాత్రలు ఒకరి నుండి ఒకరికి వెళ్లాయని మధుబాల చెప్పింది. తన తొలి సినిమా పూల్ ఔర్ కాంటే కోసం ముందు మరో కథానాయికను అనుకున్నారని, తర్వాత అనుకోకుండా ఆ అవకాశం తనను వరించిందని మధుబాల చెప్పింది. కాబట్టి శివగామి పాత్ర విషయంలో మార్పులపై వివాదం అనవసరమని ఆమె పేర్కొనింది. రమ్యకృష్ణతో కలిసి మధుబాల అల్లరి ప్రియుడు సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.